ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని, తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ కేంద్రాల పనితీరు బాగుందని అన్నారు. గత సంవత్సరం కంటే 40% అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని చెప్పారు. అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశాం. ఆ తర్వాత రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా 103 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు.